హృదయపూర్వకమైన వందనాలండి. నా కోసం ప్రార్థన చేసిన సిస్టర్ కూడా నా వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి నేను ఎక్కువగా స్త్రీల గురించే చెప్తాను. ఒక శ్రేష్టమైనటువంటి ఒక స్త్రీ గురించి నేర్చుకుందాము పాటలు. యంగ్స్టర్ అనమాట. తను ఒక క్వీన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక మాట చదువుకుని ఆ వాక్యంలోకి వెళదాము. 144వ కీర్తన 12వ వచనం త్వరగా చదవాలి, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవాల. 144:12. మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చాలండి. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబము వలె ఉన్నారు అని ఇక్కడ దావీదు రాస్తున్నాడు అనమాట. అసలు యాక్చువల్గా ఈ దావీదు ఎందుకు రాశారంటే, ఈ వాక్యాన్ని ఎవరిని ఉద్దేశించి రాశారంటే, ఆయన అక్క ఉంది సెరూయా అని, ఆమెను ఉద్దేశించి రాశాడు. బట్ ఈ వచనము మనందరికీ వర్తిస్తుంది అనమాట. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబము వలె ఉన్నారు. మన కుమార్తెలు కూడా, మనము ఒక కుమార్తెలమే దేవునికి, మనకు కూడా కుమార్తెలు ఉన్నారు. మన కుమార్తెలు కూడా నగరునకై చెక్కబడిన మూల కంబములాగా దేవుడు చేయనుగాక. అలాంటి స్త్రీని నేను మీకు ఒక స్త్రీని పరిచయం చేస్తాను. ఆమె పేరు అక్సా. నేను ఎక్కువ డీటెయిల్స్ అడగను, క్వశ్చన్స్ అడగను, కానీ క్వశ్చన్స్ అడగడానికి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నా యొక్క మెసేజ్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, బట్ నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. అక్సా తండ్రి పేరు మీకు అందరికీ తెలిసిందే. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఈ పోర్షన్ అంతా మనం చదివినట్లయితే ఏం చెప్తున్నాడంటే, నిండు మనసుతో, ఈ ఒక్క మాట తీసుకుందాం మనం. కాలేబు దేవుని పట్ల నిండు మనసుతో ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం అనమాట. నిండు మనసుతో ఆయన వెంబడించినట్లు చూస్తున్నాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఎంతోమంది మోషేకి అహరోనికి విరుద్ధంగా రాళ్ళు పెట్టి కొట్టాలనేటువంటి ప్రయత్నించిన సమయంలో ఇతను ధైర్యం కలిగి, ఇతను సాహసం కలిగి ఎంతో చక్కగా మరి ఇక ప్రజలకు అందరినీ సంజాయించి, మరి ఒక పెద్ద లీడర్ అవ్వాలంటే ఆయన వెనకాల సపోర్ట్ ఉండే మెంబర్స్ చాలామంది కావాలి కదండి. అట్లాగే ఈయన చాలా సపోర్ట్గా ఉండేవాడు అనమాట. కాలేబు మోషేకి రైట్ హ్యాండెడ్గా ఉండేవాడు అనమాట. యెహోషువ ఎంతైతే రైట్ హ్యాండ్గా మరి మోషేకి ఉన్నాడో అంతే పరిస్థితిలో ఈయన కూడా ఉన్నట్లు మనం తెలుస్తుంది. ఈయన గురించి ఇంకొక మాట చదువుకుని, ఈయన కుమార్తె అయినటువంటి ఈయనకి ఒకే ఒక కుమార్తె, ఆమె ఎంతో అందగత్తెల గురించి బైబిల్లో చాలామంది గురించి వ్రాయబడి ఉంది. షారా గురించి మనకు తెలుసు కదా, షారా గురించి, రిబ్కా గురించి, ఇంకా అబిగయేలు గురించి, తర్వాత ఏబు కుమార్తెల గురించి చెప్పుకుంటూ వెళితే చాలామంది గురించి అందగత్తెలు అనేసి దేవుని వాక్యము రాయబడి ఉంది. ఇక్కడ ఈమె కూడా చాలా అందగత్తె, బట్ మెన్షన్ చేయలేదన్నమాట. కానీ మనము ఎలా గ్రహించవచ్చు అంటే, తండ్రి ఆమె గురించి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని చూసి మనము గ్రహించవచ్చు. ఇంకొక మాట చదువుకుని మనం అక్సా దగ్గరికి వెళదాము. ఒకసారి రండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము ఇక్కడ 6వ వచనంలో నేనే చదువుతాను చూడండి. ఇవన్నీ పేర్లు ఉంటాయన్నమాట. ఎందుకంటే యెహోవా మోషేకి ఏమని చెప్పాడంటే, ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాన్ దేశం సంచరించుటకు మనుషులను, ఇంపార్టెంట్ అయిన పర్సన్, గోత్రానికి ఒకళ్ళు చొప్పున మెయిన్ పర్సన్స్ని నువ్వు పంపించన్నప్పుడు వారిలో చాలామంది ఇక్కడ వెళతారన్నమాట. వేగి చూసి రావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఇతను యూదా గోత్రమునకు సంబంధించినటువంటి 6వ వచనం, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, గోత్రం పేరు యూదా గోత్రం నుంచి వచ్చిన కాలేబు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా యూదా గోత్రంలోంచే వచ్చాడు, మనకు తెలుసు కదండి. ఈ కాలేబుని చూస్తున్నాము. ఇంకొక మాట కాలేబు గురించి 30వ వచనం 13:30 చదవండి ఎవరైనా తీసినట్లయితే. దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ రాంగ్ రిపోర్ట్ ఇస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవి. నేను డీటెయిల్గా చెప్తే కనుక నా సమయం చాలదు, నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ రాంగ్ రిపోర్ట్ ఇస్తారు. అక్కడికి వెళ్ళొచ్చు, అయ్యో బాబోయ్ వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ గొల్యాతు ఉన్నాడు కదా, 7 అడుగులు 9 అడుగులు 10 అడుగులు
అంత మహానుభావులు, అజానుభావులు. వాళ్ళని మనం జయించలేము. వాళ్ళ ఎదుట మనం మిడతల్లాగా కనిపిస్తున్నాము, గ్రాస్ ఓపర్లా కనిపిస్తున్నాము. కాబట్టి మనం జయించలేము, మనం ఆ దేశానికి వెళ్ళలేము అని అందరూ కూడాని రాంగ్ రిపోర్ట్ ఇస్తే, కాలేబు, యెహోషువ మాత్రమే రైట్ రిపోర్ట్ ఇచ్చి మనం వాళ్ళని జయించగలం. మన శక్తితో కాదు, దేవుని శక్తితో మనము జయించగలం అని చెప్పి వాళ్ళని బలపరిచి, మరి ఒక్కసారి చూడండి 14వ అధ్యాయము 5వ వచనము చూడండి. 14 సంఖ్యాకాండము. అప్పుడు దేశమును సంచరించి తుచి వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు ఎప్పున్నా 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలందరూ ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. అంటే ఎంత ఎలుగెత్తి ఏడ్చారంటే, ఇంకా మేము చచ్చిపోయాము, మేము గెలవలేము, ఇక మా పని అయిపోయింది, ఇంకా మమ్మల్ని ఇక్కడ చంపడం కోసం నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు. అలాగే చాలాసార్లు ఇశ్రాయేల్ గొణిగారు కదండి. ఫస్ట్ ఇశ్రాయేలీలు ఎంత గొణిగారంటే, అంత గొణుగులు చూసి, ఇలాంటి సమస్యలు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారేమోనని ఆ దగ్గరగున్న షార్ట్ కట్ కాకుండా మొత్తం చుట్టూ తిప్పి 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 దేవుడు తీసుకొచ్చాడు. వీళ్ళ సంగతి ముందే తెలుసు కాబట్టి, మన హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి వాళ్ళని తిప్పి తిప్పి ఇలా తీసుకొచ్చాడు. మళ్ళీ వెనక్కి వెళదామన్నా వాళ్ళు వెళ్ళలేరు అనమాట. అంత దూరాన్ని నుంచి వాళ్ళు నడిపించుకుంటూ దేవుడు పాఠాలు నేర్పిస్తూ తీసుకుని వచ్చాడు. అయితే వాళ్ళందరూ మరి మోషే మీద, అహరోను మీద తిరగబడి కొట్టడానికి, రాళ్ళు ఎత్తడానికి, ఇలాంటి పనులు చేసినప్పుడు వీళ్ళు ఎంత చక్కగా కవచాల్లాగా, కేడెముతో కప్పినట్లు నీవు నన్ను దయతో కప్పెదవు అని ఒక మాట బైబిల్లో ఉంటుంది కదా. అలాగా వీళ్ళిద్దరే కదా లాస్ట్కి మన కానాన్ చేరింది. మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. సణిగిన వాళ్ళందరూ కూడా. ఒక మాట చూడండి 14:29లో. 14:29లో నేను లాస్ట్ లైన్ చదువుతున్నాను చూడండి. నాకు విరోధంగా సణిగిన వారందరూ రాలిపోవుదురు కదా, బైబిల్లో ఉంది కదా. సణిగిన వాళ్ళందరూ రాలిపోయారు. న్యూ జనరేషను మళ్ళీ ఎంతమంది అయితే రాలిపోయారో, దేవునికి విరోధంగా జీవించిన వాళ్ళందరూ రాలిపోయారు. ఓన్లీ 20 లక్షల మందిలో నుంచి అంటండి 2 మాత్రమే ఎంపిక చేసుకున్నారంటే, వాట్ ఏ పవర్ఫుల్ గాడ్ వీ హ్యావ్ కదండి. ఎంత పవర్ఫుల్ ఆర్మీ కదా వీళ్ళిద్దరూ. యెహోషువ ఎంత పెద్ద యుద్ధాలు చేశాడండి. యెహోషువ గురించి చదువుతుంటే అసలు కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చదువుతుంటే నాకు ఒళ్ళు ఇప్పుడు కూడా గగురు పొడిచినట్టు ఉంటుందండి. అంత సాహసవీరుడు అనమాట యెహోషువ. సూర్య చంద్ర నక్షత్రాదులు సూర్యుడిని చంద్రుడిని ఆపేడు ప్రార్థనతో అంటే మాటలండి. అసలు బైబిల్లో ఇంకెవరన్నా ఉన్నారా అలాంటి యుద్ధాలు చేసి ఎంత చక్కగా దేవుడు ఆయన్ని నడిపించుకుంటూ, ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి నేను వెళ్ళనా అని అడిగినప్పుడు వెళ్ళు నీకు జయమిస్తానని చెప్పి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు కదండి. యోర్దాను నదిని పాయలుగా చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి వస్తే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. మళ్ళా దేవుడు వాళ్ళకు మొరపెట్టినప్పుడు, వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు అయినా జాలు చేసుకుంటూ వస్తున్నాడండి. ఈ విధంగా ఎంతో విసిగిస్తూ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దుఃఖ కారణంగా నిలిచిపోయారు. కానీ కాలేబు, యెహోషువ మాత్రము ఎంతో చక్కగా వాళ్ళ చూసి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అక్సా దగ్గరికి మనం వెళదాం రండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం. ఏం ఆఫర్ ఇస్తున్నాడు? ఈ కిరియస్సెఫెరును పట్టుకొని కొల్లబెట్టడానికి నా కుమార్తెను అక్సాని ఇచ్చి పెళ్లి చేస్తానని. ఇలాంటి ఆఫరు స్వయంవరం ప్రకటించడం, తెలుగులో మనం అంటాం కదా, స్వయంవరం ప్రకటించాడు. ఇలాగే స్వయంవరం ప్రకటించిన వాళ్ళు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్న వారు ఎవరన్నా ఉన్నారా? చెప్పాలా? బైబిల్లో చెప్పాలా? వెరీ గుడ్ అమ్మా. సౌలు మహారాజు మరి గొల్యాతుని జయిస్తే కనుక నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు కదండి. వెరీ గుడ్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము కాలేబు ఓపెన్ ఛాలెంజ్, స్వయంవరం ప్రకటించాడు. అసలు నేను అనుకుంటాను కదా, ఈ కాలేబు ఒక కుమార్తె చాలా అందగతే, అది కాకుండా ఈమె చాలా వినయ విధేయతలు కలిగినటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి కుమార్తె. ఎందుకంటే తండ్రికి తగిన కుమార్తె, తండ్రికి తగిన తనయురాలు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. తండ్రికి తగిన తనయురాలు అని చెప్పుకోవచ్చు.
తండ్రికి ఎంత ధైర్య సాహసాలు ఉన్నాయో అంతకన్నా మించి ధైర్య సాహసాలు ఈమెకున్నట్లు మనము గ్రహిస్తాం అనమాట. అంతేకాదు ఈమెకి వినయ విధేయతలు కూడా ఉన్నాయి. ఇంకా ఈమె దగ్గరికి రాకముందు నేను కొన్ని మాటలు మొదటి అధ్యాయంలో మరి ఇశ్రాయేలీలు మరి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నడిపించిన తర్వాత యెహోషువ కానానికి చేర్చిన తర్వాత కూడాని కొంతమందిని దేవుడు అలాగా పెట్టేశాడు. ఎందుకు పెట్టేశాడు అని అంటే శత్రువుల్ని మొత్తం కంప్లీట్గా 100% స్వీప్ అవుట్ చేయకోకుండా ఏం చేశాడంటే కొంతమందిని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే అసలు నిజంగా ఆయన ప్రణాళికలే వేరండి. వీళ్ళంట మన ఇశ్రాయేలు ప్రజలు అంతకుముందు వాళ్ళు యుద్ధాలు చేసి యెహోషువ మరి వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మోషే కానీ ఆయన పక్షాన ఉన్న పెద్ద పెద్ద వీరులందరూ చనిపోయారు కదా. ఇప్పుడు వచ్చిందంతా న్యూ జనరేషన్ కదా, వీళ్ళకి యుద్ధం అంటూ తెలియదు. వీళ్ళకి యుద్ధాలు నేర్పడం కోసమంట కొంత శేషాన్ని ఉంచాడంట. ఆ మాట మనం చదువుకుందాం రండి. 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. న్యాయాధిపతులు 3:1 త్వరగా చదవండి. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. చదవండి. ఫిలిష్తీయుల 5 సర్దారులు 5 సర్దార్ల జనులను కనానీయులందరూ సిదోనీయులను బయల్హెర్మోనును మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. అందుకని ఉండనిచ్చాడంటండి. ఎంత గొప్ప దేవుడు కదండి. ఆయన ప్రణాళికలే వేరు కదా. నిజంగా ఇందాక క్విజ్లో మనం ఒక మాటలో మనం చెప్పాలంటే అని సిస్టర్ అడిగారు కదా, జైని సిస్టర్ లోతుగా అడిగారు. పైన ఈజీ క్వశ్చన్స్ కాకుండా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. సిస్టర్ చాలా లోతుగా అడిగారు. ఒకవేళ క్విజ్ అడిగితే ఇట్లా లోతుగా అడగాలి. ఇచ్చింది 5 చాప్టర్లో పైన అడిగితే ఏమొస్తుందండి? ఇంకా ఏబిసిడీలు నేర్చుకునే స్థితిలోనే ఉన్నట్లు ఉంటాం అనమాట. లోతుగా అడిగారు కాబట్టి ఇంకా చక్కగా మనం ధ్యానం చేసినట్లయితే మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటామండి. సరే, అప్పుడు అక్కడ మనం ఒక మాటలో ఏం చెప్పామంటే ఈ ప్రణాళిక అంతాని ఏసేపుని అక్కడికి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడంటే అది దేవుని ప్రణాళిక అనమాట. చక్కగా జయ సిస్టర్ కూడా ఒక మాటలో చెప్పారు కదా, దేవుని ప్రణాళిక దేవుని చిత్తానుసారంగానే అక్కడికి పంపబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రణాళిక చూడండి. 3వ అధ్యాయము న్యాయాధిపతులు 5వ వచనంలో కాబట్టి ఇశ్రాయేలు కానానీయులు హిత్తీలు అమోరీయులు పెరిజీలు హివ్వీలు ఏబీసీలు జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు, వారి కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించు వచ్చిరి. చూసారండి, దేవుడు ఇంత రెక్కల మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి ఇన్ని శత్రువులను ఆయన పక్షాన కొన్నిసార్లు వీళ్ళు యుద్ధాలు చేయకపోతే వడగళ్ళు పంపించి ఎంతోమంది శత్రువుల్ని నాశనం చేశాడు. కందిరీగల్ని పంపించి నాశనం చేశాడు. భయపడిపోయి శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా సరే జరుగుతుంది కదండి. దేవుని మాటకు లోబడినట్లయితే ప్రతి సృష్టిని ఆయన ఉపయోగించుకున్నాడు. సముద్రము ఆగు అన్నప్పుడు సముద్రం ఆగిపోయిందండి. అంత కమాండ్ ఉందన్నమాట ఆయన మాటలో కదండి. కాబట్టి ఆయన మాట కంట మేము ఈ మధ్య ఈ ప్రేయర్ మన ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటుంటే ఈ మాట నన్ను బాగా తాకిందండి. 29వ కీర్తన 4వ వచనము చదువుతున్న చూడండి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరిచేస్తుంది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచేస్తుందంట. మరి ఇంకా 7వ వచనం, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదలించును, యెహోవా కాదేశ్ అరణ్యమును కదలించును. యెహోవా స్వరము లేళ్లను అసలు యెహోవా స్వరము వింటే చాలండి, సృష్టి గజగజ వణుకుతుంది. నువ్వు నేను దేవుని గురించి తెలిసినప్పటికీ, ఎంతో అనుభవించినప్పటికీ ఎట్లా తొలగిపోతున్నామంటే మనము దేవుని దారి తొలగిపోతున్నామండి. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు కన్నులారా చూసి అనుభవించి ఎలాగ తొలగిపోయారు, అట్లా ఇప్పటికి కూడా మనము తొలగిపోతూనే వస్తూ ఉన్నామండి. మరి నా పాఠ్యంలోకి వెళదాము. అయితే ఇశ్రాయేలీలు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే మరి దేవుడే వాళ్ళకి యుద్ధాలు నేర్పడం కోసం కొంత శేషాన్ని ఉంచినట్లు ఇప్పుడు చూసాము.
అయితే అంతకుముందు ఏం జరిగిందంటే వీళ్ళు యెహోషువ చనిపోయిన తర్వాత మొదటి వచనం చూడండి, న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ మృతి పొందిన తర్వాత ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, చాలండి వారు పోవాలని సెలవిచ్చాను. సిస్టర్, చాలా విషయాలు ఉంటాయి, నేను షార్ట్కట్లో చెప్తాను. అయితే ఇప్పుడు యెహోషువ చనిపోయిన తర్వాత మేము ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి, ఎవరు పోవాలి ప్రభు అని దేవుణ్ణి ప్రార్థన చేశారు. చూడండి, ఇక్కడేమో ప్రార్థన చేశారు, అక్కడేమో మనం 3వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్నాం కదా, వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసుకుని, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుని, పూజలు చేసి బయళ్ళకి అర్పించి దేవునికి విరోధంగా అక్కడ జీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. యూదా వంశస్థులని దేవుడు వెళ్ళమని అన్నప్పుడు యూదా వంశస్థులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజులను కానీ అక్కడ జనులను కానీ మరి యుద్ధం చేసి గెలుచుకుని వచ్చినప్పుడు ఒక రాజు బొటనవేళ్ళు కట్ చేసేసి, అంటే బొటనవేళ్ళు అంటే చేతులవి కాళ్ళవి కూడా అనమాట, 4 బొటనవేళ్ళు కట్ చేసేస్తే ఎంత ప్రాణం విలవిల్లాడిపోతుందంటే, ఇంకా ఆ మనుషులు తీసుకుని అంటే బొటనవేళ్ళు కట్ చేస్తే బ్లడ్ అంతా పోతుంది, వాళ్ళు తీసుకుని చచ్చిపోతారనమాట. అలాగా ఒక రాజు యొక్క బొటనవేళ్ళు కట్ చేసేసి వాళ్ళు లోపరుచుకున్నప్పుడు ఆ రాజు అంటున్నాడు కదా, నేను ఏదైతే చేశానో ఆ ఇశ్రాయేల్ రాజులకు కానీ పక్కన ఉన్న రాజులకు కానీ నేను ఏదైతే 70 మంది రాజులకి ఏదైతే చేశానో అదే ఇప్పుడు నా మీదకి వచ్చింది. మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తామండి. కాబట్టి ఇక్కడ మనకి ఒక విషయం తెలుస్తుంది. 7వ వచనము, 1వ అధ్యాయం న్యాయాధిపతులు 7వ వచనము 6 నుంచి చదవండి. అదోని బెజకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొటనవ్రేళ్ళను కోసివేసిరి. 7వ వచనం చదవండి సిస్టర్. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల బొటనవ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. అతను అట్లా చనిపోయాడు అనమాట. ఇలాంటి పరిస్థితిలో కాలేబు నిలబడ్డాడండి. ఇలాగ యుద్ధాలు జరుగుతున్నాయి, యెహోషువ చనిపోయాడు. అప్పుడు కాలేబు ఏం చెప్పాడు, 85 సంవత్సరాలు అయినా సరే నాకు ఇంకా యంగ్స్టర్స్కి ఎంత బలం ఉందో నాకు ఇంకా అంతే బలం ఉంది, ఇందాక చదివించాను కదా అంతే బలం ఉందని చెప్పాడు. కానీ ఇంకొక యంగ్స్టర్ని ఈయన తయారు చేస్తున్నాడండి. కాలేబు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన యుద్ధాలు చేయటమే కాకుండా ఇంకొక మంచి సైనికుడిని లేపుతున్నాడు. ఫ్రీ విల్ ఆఫర్ ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు, ఈ యొక్క స్థలమంతటిని మీరు జయించి వచ్చినట్లయితే ఆ యొక్క జయించి వచ్చిన వానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని. నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నప్పుడు మరి ఆమె కోసం ఎంతమంది పోటీ పడ్డారు. ఒక రాజు కుమార్తె అని అంటే ఎంతమంది పోటీ పడతారు కదండి. రాజుకి తక్కువగా ఏమీ లేడనమాట. అంత స్థాయిలో, అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాడే కాలేబు కూడాని. అలాంటి కాలేబుకి తగిన కుమార్తెగా ఈమె కూడా చక్కగా జయించుతూ, అంటే అనేకుల మనసులను జయిస్తూ వచ్చిందనమాట. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది పోటీ పడి ఉంటారనమాట. కానీ ఇలాంటి ఆఫర్ ఎప్పుడైతే మరి స్వయంవరం ప్రకటించినప్పుడు ఒక అతను కనజు కుమారుడైనటువంటి, ఇక్కడ మనకి రాస్తారు కదా, కాలేబు తమ్ముడైన 13వ వచనం, 1వ అధ్యాయం 13వ వచనం, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనేను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేశాడు. ఇతను కూడా ఒక రక్షకుడిగా ఫస్ట్ న్యాయాధిపతి ఒత్నీయేలు అనమాట. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు మనకి 5 బుక్స్, ఫస్ట్ బుక్స్ మోషే రాసిన 5 బుక్స్ మనకు తెలుసు కదా. దాని తర్వాత నుంచి మనకి హిస్టరీ బుక్స్ అని వస్తాయి అన్నమాట. యెహోషువ తర్వాత యెహోషువ, న్యాయాధిపతి, రూతు, సమూయేలు, రాజులు, దినవృత్తాంతాలు ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఎక్కడి వరకు వస్తాయి అంటే మనకి ఎస్తేరు గ్రంథం వరకు హిస్టరీ బుక్స్ అని అంటారు. ఈ హిస్టరీ బుక్స్లో అంత మన రాజుల చరిత్ర కానీ, న్యాయాధిపతుల చరిత్ర కానీ, ఎంతమంది రాజులు పరిపాలన ఇవన్నీ వస్తాయండి. మన యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు వీళ్ళందరి గురించి వస్తాయి. ఆ రాజుల కన్నా ముందు న్యాయాధిపతులు పరిపాలన చేశారు. న్యాయాధిపతులు ఎంతమంది పరిపాలన చేశారంటే న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉంటుంది మనకి. 13 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు ఇశ్రాయేల్ని. ఈ 13 మంది న్యాయాధిపతుల్లో ఫస్ట్ న్యాయాధిపతి
మరి కాలేబు ఏర్పాటు చేసిన, అంటే కాలేబు మరి అలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు ఆ యొక్క స్థలాన్నంతా జయించుకుని వచ్చినటువంటి వారికి నా కుమార్తెని ఇస్తానన్నప్పుడు ఒత్నీయేలు మాత్రము సెలెక్ట్ అయినట్టు మనం చూస్తాం. అతనే ఫస్ట్ న్యాయాధిపతి. ఇంకా మీకు న్యాయాధిపతులు తెలిస్తే ఒకళ్ళిద్దరు పేర్లన్నా చెప్పండి. నేను 13 పేర్లు చెప్పగలను. చెప్పాలా? ఒక్క ఇద్దరు న్యాయాధిపతులన్నా చెప్పాలా మీరు? మీకు తెలుసు కానీ త్వరగా చెప్పలేకపోతున్నారు. శామ్యూయల్ తర్వాత న్యాయాధిపతుల గ్రంథము అంతా అయిపోయిన తర్వాత శామ్యూయల్ వస్తాడు. అతని తర్వాత వస్తాడండి. సరే, అయితే ఇక్కడ మనకి బాగా తెలిసిన ఆమె దెబోరా ఉందండి. ఆమె న్యాయాధిపతి. దెబోరా ఉంది, న్యాయాధిపతి. తర్వాత యొఫ్తా ఉన్నాడండి. యొఫ్తా, నువ్వు వేశ్యకు పుట్టిన వాడివి, నువ్వు వెళ్ళిపోవని అనేసి ద్వేషించేస్తారు. అన్నలు కానీ తనకు తోబుట్టిన వాళ్ళందరూ కూడా ద్వేషించేసి పంపించేస్తారు. అతను కూడా న్యాయాధిపతి. ఇంకోటి సంసోను, మనకు తెలిసిన అతనే, కానీ చెప్పట్లేదు మీరు. సంసోను న్యాయాధిపతిగానే ఉన్నాడు. ఈ ఒత్నీయేలు న్యాయాధిపతిగానే. ఏమండి? గిద్యోను. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, కరెక్ట్ అండి, బాగా చెప్పారు, ఆలస్యంగా అయినా. సరే, అయితే ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి. దాని తర్వాత న్యాయాధిపతి ఎవరండి? దాని తర్వాత ఏహూదు న్యాయాధిపతి. దాని తర్వాత షంగరు న్యాయాధిపతిగా ఉన్నాడు అనమాట. నా సమయం అయిపోతుంది, ఇంకా క్లుప్తంగా అక్సా గురించి నేను చెప్పేసి ముగించేస్తాను. ఇలాగ న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఫస్ట్ న్యాయాధిపతి ఒత్నీయేలు అనమాట. ఒత్నీయేలు కూడా చాలా మంచివాడు. అయితే 14వ వచనం, ఇప్పుడు 1వ అధ్యాయం 14వ వచనం, ఈమె గురించి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. త్వరగా చదవండి. 14వ వచనం, 1:14. న్యాయాధిపతులు 1:14. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు, నీకేమి కావాలని అడిగను. మనం ఇక్కడ ఆగిపోదామండి. ఈరోజు యేసు ప్రభు కూడా మనల్ని అడుగుతున్నాడు, నీకేమి కావాలి కుమార్తె అని. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో జయించుకుంటూ వచ్చావు, నీ జీవితంలో ఎన్నో జయించుకుంటూ వచ్చావు, ఎన్నో పొందుకుని ఉన్నావను. దేవుని యొక్క అనుభవాలు కానీ, దేవుని మేళ్ళు ఉపకారములు కానీ ఎన్నో పొందుకొని ఉన్నాము. ఇప్పుడు అడుగుతున్నాడు ప్రభువు, నీకేమి కావాలని అడుగుతున్నాడు. ఎంతోమందిని అడిగాడు, పుట్టిగుడ్డివాడిని కూడా అడిగాడు. మనకు తెలుసు కదా, నువ్వేం కావాలని, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? అయ్యా, నాకు చూపు దయచేయి. మన యొక్క విన్నపాన్ని స్పష్టంగా ప్రభుకి తెలియజేద్దాం. దేవుడు ఈ దినం మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎన్నో యుద్ధాలు జీవితంలో మనం ఇప్పటివరకు మరి మనం ఫిజికల్ యుద్ధాలు చేయలేదు, కానీ మనసులో అనేక యుద్ధాలు చేసే ఉన్న వాళ్ళమే, అందరూ అనుభవాలు ఉన్న వాళ్ళమే. ఎన్నో యుద్ధాలు మనము చేసి వచ్చాం. ఇప్పుడు అడుగుతున్నాడు, నీకేమి కావాలి? అక్సా అయితే అడిగింది, నాకు ఈ స్వాస్థ్యము కావాలి అని. ఇంకా మనం ముందు చదివినట్లయితే నాకు దీవెన దయచేయమని అడుగుతుంది అక్సా. ప్రభు దగ్గరికి వచ్చి మనము నాకు అవి కావాలి, ఇవి కావాలి అని పెద్ద లిస్టు పెట్టేద్దామా? జనములను స్వాస్థ్యముగా నాకు ఇవ్వు ప్రభు అని దావీదు ప్రార్థించినట్లు మనం ప్రార్థిద్దామా? ఒక మాట చదువుకున్నాం రండి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము. దేవుడు ఇక్కడ దావీదు ఒక చక్కని విన్నపాన్ని విన్నవిస్తున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చాలు. దేవుడు మనల్ని ఈరోజు అడుగుతున్నాడు. చాలా జయించుకుంటూ వచ్చాము. జనాల్ని, కొంతమందిని నశించిపో ఆత్మల్ని, ఆ ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థిద్దామని ఒక నిర్ణయం తీసుకుందామా? లేకపోతే చుట్టుప్రక్కల ఉన్న వారిని రక్షించాలని తపన కలిగి ఒక నిర్ణయం తీసుకున్న వారి కొరకు ప్రార్థిద్దామా? మన కుటుంబ సభ్యులే ఎంతోమంది రక్షణ లేని వారు ఉంటున్నారు, రక్త సంబంధులే రక్షణ లేని వారు ఉంటున్నారు. చర్చిలోనే చాలామంది మనకు తెలిసిన వారు ఎంతోమంది నశించిపోవచ్చిన ఆత్మలు ఉన్నాయి. వాళ్ళని అగ్నిలోంచి లాగినట్లు లాగుదామా? దేవుడు నన్ను కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు, నీకేం కావాలి? మరి ఆమె వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మ్యారేజ్ చేసుకోగానే వెంటనే తండ్రి దగ్గరికి, చాలామంది మ్యారేజ్ చేసుకున్నాక ఒకటే కూతురు ఉందనుకోండి, ఈయనకి ఒకటే కూతురు అయినా సరే మ్యారేజ్ చేసి వేరే ఇంటికి పంపించేశాడు.
ఇల్లరికం తెచ్చుకుంటారు చాలామంది. ఇల్లరికం తెచ్చుకున్న వాటిలో కూడా చాలా సమస్యలు ఉంటాయన్నమాట. మ్యారేజ్ చేసి వెంటనే ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏమని అడుగుతుందంటే 14వ వచనంలో, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతని ప్రేరేపించును. భర్తని, మా డాడీ ఇవన్నీ నువ్వు జయించుకుంటూ వచ్చి ఇది జయించేవు, ఇదంతా మనకి ఇచ్చారు కదా, ఇదంతా మెరక పొలాలుగా ఉన్నాయి, ఇక్కడ వాటర్ సప్లై ఎక్కువగా లేదు, పల్లపు ప్రాంతాన్ని కూడా ఇమ్మని అడగరా, అప్పుడు చక్కగా మనం చాలా పొలాలు అంటే పంట బాగా పండుతుంది అని అడిగిందనమాట. మా డాడీని అడిగితే ఇస్తారు అని, మా డాడీ గురించి తెలుసు కాబట్టి మీరే వెళ్ళి అడగండి, మీరు అడిగితే బాగుంటుందని అంటే, ఆయన మొహమాటస్తుడు అనుకుంటా బహుశా, ఆయన వెళ్ళి అడగలేదు. తనే ధైర్యం చేసి వచ్చి అడుగుదామని అనుకునే వరకు ఆమె గాడిద దిగగానే కుమార్తె యొక్క మనసులో ఉన్న తండ్రి వెంటనే గమనించేశాడు. అమ్మ నీకేం కావాలి అని అడుగుతున్నాడు. ప్రభువు కూడా, కాలేబు ప్రభువుకి సాదృశ్యంగా ఉంటే అక్స మనకి సాదృశ్యంగా ఉందండి. అక్సలాగా మనం వినయ విధేయతలు కలిగి మనకేం కావాలో అది స్పష్టంగా అడిగి ప్రభువుని అడిగి మనం గెలుచుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడిన, వెదకుడి దొరుకుని, తట్టుడి తీయబడిన, అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. అది ఆయన చిత్త ప్రకారం అడగాలి, అది ఆయన ఆశించిన రీతిలో అడగాలి. మన భోగేచ్ఛల నిమిత్తం అడిగితే కనుక ఆయన ఇవ్వడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, మన భోగేచ్ఛల నిమిత్తం అడిగితే ఇవ్వడానని. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనంలో అడుగుతాడు, నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తానంటాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం ఒక మాట చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, త్వరగా తీయండి, సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను. 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించినదే. మన మనవి ఆలకిస్తాడండి. కాలేబు అంటే మీనింగ్ కుక్క, విశ్వాసమైనటువంటి కుక్కని చాలాసార్లు చాలా విశ్వాసాన్ని మనం చూపిస్తున్నట్లుగా మనం చూస్తాము. అక్స అంటే అర్థం ఏంటంటే కడియం అంటే ఆభరణము, గోల్డ్, నిజంగా బంగారం లాంటి జీవితం. అందుకని చంటి పిల్లలను కూడా మనము బంగారు తల్లి అని అంటూ ఉంటాం కదా. బంగారు లాంటి జీవితాన్ని జీవించింది అక్స, పేరుకి తగినట్లుగానే జీవించింది. అలాగే ఒత్నియేలు అనే పేరుకి అర్థం ఏంటంటే సింహము అని. మరి ఈ యొక్క బంగారు ఆభరణం గలటువంటి ఈమె బంగారం లాంటి జీవితం జీవించడానికి, సింహం లాంటి, పౌరుషం లాంటి మరి చక్కని భర్తని పొందుకోవడానికి కూడా దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడండి. మరి మన పిల్లలకి మరి చక్కని సెలక్షన్ తోటి మన బిడ్డల్ని మనం మ్యారేజ్ చేయవలసి వచ్చినప్పుడు మంచి సెలక్షన్ ఎంపిక కూడా మంచిది ఉండాలండి. మంచి సెలక్షన్తో మన బిడ్డలు కూడా మ్యారేజ్ చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేద్దాం. మరి ఈమె వినయ విధేయతలు మరి దేవునికి ఇష్టంగా జీవించింది, తండ్రికి అనుకూలంగా జీవించింది. ఇంకొక మాట 15వ వచనం కూడా ఒకటి చదువుకుందాం, చూడండి. 1వ అధ్యాయం 15వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయమను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడండి? ఆమె అడిగిన దానికన్నా జ్ఞానం ఇయ్యి ప్రభువా, నాకు ఒక్కడ జ్ఞానం చాలని సొలొమోను ప్రార్థన చేసినప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని, శత్రువుల్ని, ప్రాణాన్ని ఎవరిని అడగలేదు కదా, ఒట్టి జ్ఞానాన్ని, ఘనతని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చేసాడండి? ఒక్కటి అడిగితే చాలు అన్ని ఇచ్చేసాడు సొలొమోనుకి. మనకు తెలుసు, ఈమె ఒక్కటి అడిగితే తండ్రి కూడా డబల్ ఇచ్చాడండి. మన ప్రియ తండ్రి కూడా, మన పరలోకపు తండ్రి కూడా మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలటువంటి సామర్థ్యం గల దేవుని దగ్గరకు వచ్చి మనము అడుగుతున్నాము. అందుకని ఒక్క మాట మీకా గ్రంథంలో ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం రండి. మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమో నీకు తెలియబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునేటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏం అడగట్లేదండి, న్యాయంగా ప్రవర్తించమని, మరి కనికరాన్ని ప్రేమించమని, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించమని. అక్స దీన మనస్సు కలిగి ఇష్టురాలుగా, ప్రియురాలుగా దేవునికి ఉంది కాబట్టి ఆమె అడిగిన కోరిక కన్నా ఎక్కువగా తండ్రి దయచేసినట్లు మనం చూస్తున్నాము. మరి తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చించినట్లు, ఆయన బలిష్టమైన రెక్కలు చాటిన దీన మనస్కులమై ఉండి
అక్సావలే సమస్తాన్ని దేవునికి అప్పచెప్పి దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకొందుము గాక. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.